Hello everyone, welcome to Shine India SR ట్యుటోరియల్. మన ఇప్పుడు స్టాండర్డ్ జనరల్ నాలెడ్జ్ దీంట్లో మనం భారతదేశం మొట్టమొదటి వ్యక్తులు దీనికి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్ బ్యాంక్ 4ని చూద్దాం. ఫస్ట్ వన్, దీనిలో మనం సాహస కృత్యాలకు సంబంధించి మొట్టమొదటి వ్యక్తులు వారెవరో చూద్దాం. ఇంగ్లీష్ ఛానల్ ఈదినటువంటి మొట్టమొదటి భారతీయుడు ఎవరంటే మిహిర్ సేన్. నెక్స్ట్, పాక్ జలసంధిని ఈదినటువంటి మొట్టమొదటి భారతీయుడు ఎవరంటే మిహిర్ సేన్. నెక్స్ట్, ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించినటువంటి మొట్టమొదటి భారతీయుడు ఎవరంటే టెన్సింగ్ నార్కే. నెక్స్ట్, ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించినటువంటి మొట్టమొదటి భారతీయ మహిళ ఎవరంటే బచేంద్రి పాల్. నెక్స్ట్, దక్షిణ ధ్రువం చేరినటువంటి మొట్టమొదటి భారతీయుడు ఎవరంటే జేకే బజాజ్. నెక్స్ట్, ఎవరెస్ట్ శిఖరాన్ని 2 సార్లు అధిరోహించినటువంటి మొట్టమొదటి భారతీయ మహిళ ఎవరంటే సంతోష్ యాదవ్. నెక్స్ట్, అంటార్కిటికా వెళ్ళేటటువంటి భారత బృందానికి నాయకత్వం వహించినటువంటి మొట్టమొదటి భారతీయుడు ఎవరంటే ఎస్జెడ్ కాసిం. నెక్స్ట్, ఉత్తర ధ్రువంపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసినటువంటి మొట్టమొదటి భారతీయుడు ఎవరంటే సంజయ్ తాపర్. నెక్స్ట్, ఉత్తర ధ్రువంలో భారత త్రివర్ణ పతాకం ఎగురవేసినటువంటి మొట్టమొదటి భారతీయ మహిళ ఎవరంటే ప్రీతి సేన్ గుప్తా. నెక్స్ట్, ఆక్సిజన్ లేకుండా ఎవరెస్ట్ శిఖరం అధిరోహించినటువంటి మొట్టమొదటి భారతీయుడు ఎవరంటే ఫూ డోర్జు. నెక్స్ట్, పనామా కాలువను ఈదినటువంటి మొట్టమొదటి భారతీయుడు ఎవరంటే మిహిర్ సేన్. నెక్స్ట్ మనం క్రికెట్ దీనిలో మనం టెస్ట్ క్రికెట్లో మొట్టమొదటి వ్యక్తులు వారెవరో చూద్దాము. దీనిలో ఫస్ట్, టెస్ట్ క్రికెట్కు మొట్టమొదటి భారత కెప్టెన్ ఎవరంటే సికే నాయుడు. నెక్స్ట్, ఇంగ్లాండ్ తరపున టెస్ట్ క్రికెట్ ఆడినటువంటి మొట్టమొదటి భారతీయుడు ఎవరంటే రంజిత్ సింగ్. నెక్స్ట్, భారత్కు టెస్ట్ విజయాన్ని అందించినటువంటి మొట్టమొదటి భారతీయ కెప్టెన్ వీరు లాలా అమర్నాథ్. నెక్స్ట్, టెస్ట్ క్రికెట్లో డబుల్ సెంచరీ సాధించినటువంటి మొట్టమొదటి భారతీయుడు ఎవరంటే పాలి ఉమ్రీగల్. నెక్స్ట్, టెస్ట్ క్రికెట్లో ట్రిపుల్ సెంచరీ సాధించినటువంటి మొట్టమొదటి భారతీయుడు ఎవరంటే వీరేంద్ర సెహ్వాగ్. నెక్స్ట్, టెస్ట్ క్రికెట్లో వరుసగా 2 డబుల్ సెంచరీలు చేసినటువంటి మొట్టమొదటి
భారతీయ బ్యాట్స్మెన్ ఎవరంటే వినోద్ కాంబ్లీ. వినోద్ కాంబ్లీ. నెక్స్ట్, ఒకే టెస్ట్ మ్యాచ్లోని 2 ఇన్నింగ్స్లలోనూ సెంచరీలు సాధించినటువంటి మొట్టమొదటి బ్యాట్స్మెన్ ఎవరంటే విజయ్ హజారే. నెక్స్ట్, ఒకే టెస్ట్ మ్యాచ్లో సెంచరీ మరియు డబుల్ సెంచరీ సాధించినటువంటి మొట్టమొదటి భారతీయుడు వారెవరంటే సునీల్ గవాస్కర్. సునీల్ గవాస్కర్. నెక్స్ట్, టెస్టు క్రికెట్లో 100 మ్యాచ్లు ఆడినటువంటి మొట్టమొదటి భారతీయుడు ఎవరంటే సునీల్ గవాస్కర్. నెక్స్ట్, టెస్టు క్రికెట్లో 10,000 పరుగులు పూర్తి చేసినటువంటి మొట్టమొదటి భారతీయుడు ఎవరంటే సునీల్ గవాస్కర్. నెక్స్ట్, టెస్టు క్రికెట్లో 11,000 పరుగులు పూర్తి చేసినటువంటి మొట్టమొదటి భారతీయుడు ఎవరంటే సచిన్ టెండూల్కర్. నెక్స్ట్, టెస్టు క్రికెట్ ఇన్నింగ్స్లో మొత్తం 10 వికెట్లు సాధించినటువంటి మొట్టమొదటి భారతీయ బౌలర్ ఎవరంటే అనిల్ కుంబ్లే. అనిల్ కుంబ్లే. నెక్స్ట్, టెస్టు క్రికెట్లో 400 వికెట్లు సాధించినటువంటి మొట్టమొదటి భారతీయ బౌలర్ ఎవరంటే కపిల్ దేవ్. నెక్స్ట్, టెస్టు క్రికెట్లో 500 వికెట్లు సాధించినటువంటి మొట్టమొదటి భారతీయ బౌలర్ వారెవరంటే అనిల్ కుంబ్లే. నెక్స్ట్, టెస్టు క్రికెట్లో 600 వికెట్లు సాధించినటువంటి మొట్టమొదటి భారతీయ బౌలర్ ఎవరంటే అనిల్ కుంబ్లే. నెక్స్ట్, టెస్టు క్రికెట్లో ఒకే ఓవర్లో 6 4లు కొట్టినటువంటి మొట్టమొదటి భారతీయ బ్యాట్స్మెన్ వారెవరంటే సందీప్ పాటిల్. సందీప్ పాటిల్. నెక్స్ట్, టెస్టు క్రికెట్లో ఇన్నింగ్స్లోని మొత్తం 10 వికెట్లు తీసినటువంటి మొట్టమొదటి బౌలర్ వారెవరంటే అనిల్ కుంబ్లే. నెక్స్ట్, టెస్టు క్రికెట్లో 400 వికెట్లు సాధించినటువంటి మొట్టమొదటి భారతీయ బౌలర్ ఎవరంటే కపిల్ దేవ్. నెక్స్ట్, టెస్టు క్రికెట్లో హ్యాట్రిక్ సాధించినటువంటి మొట్టమొదటి భారతీయ బౌలర్ ఎవరంటే హర్భజన్ సింగ్. నెక్స్ట్, వికెట్ కీపర్ కాకుండా టెస్ట్ క్రికెట్లో 100 క్యాచ్లు పట్టినటువంటి మొట్టమొదటి భారతీయ ఫీల్డర్ ఎవరంటే సునీల్ గవాస్కర్. నెక్స్ట్, లార్డ్స్లో 3 టెస్ట్ సెంచరీలు సాధించినటువంటి మొట్టమొదటి భారతీయుడు ఎవరంటే దిలీప్ వెంగ్ సర్కార్. దిలీప్ వెంగ్ సర్కార్. నెక్స్ట్ మనం ఇప్పుడు వన్డే క్రికెట్లో మొట్టమొదటి వ్యక్తులు వారెవరో చూద్దాము. దీనిలో ఫస్ట్ వన్డే క్రికెట్లో 100 వికెట్లు సాధించినటువంటి మొట్టమొదటి బౌలర్ ఎవరంటే కపిల్ దేవ్. నెక్స్ట్, వన్డే క్రికెట్లో
200 వికెట్లు సాధించినటువంటి మొట్టమొదటి స్పిన్నర్ వారెవరంటే అనిల్ కుంబ్లే. నెక్స్ట్ 400 వన్డే మ్యాచ్లను మళ్ళొకసారి చెప్తున్నాను. 400 వన్డే మ్యాచ్లను ఆడినటువంటి మొట్టమొదటి భారతీయుడు ఎవరంటే సచిన్ టెండూల్కర్. నెక్స్ట్ వన్డే క్రికెట్లో 15,000 పరుగులు పూర్తి చేసినటువంటి మొట్టమొదటి భారతీయుడు ఎవరంటే సచిన్ టెండూల్కర్. నెక్స్ట్ వన్డే క్రికెట్లో భారత మొట్టమొదటి కెప్టెన్ ఎవరంటే వాడేకర్. నెక్స్ట్ ప్రపంచ కప్ క్రికెట్లో భారత జట్టుకు నాయకత్వం వహించినటువంటి మొట్టమొదటి కెప్టెన్ ఎవరంటే వెంకట్ రాఘవన్. నెక్స్ట్ ప్రపంచ కప్ క్రికెట్లో హ్యాట్రిక్ సాధించినటువంటి మొట్టమొదటి భారతీయ బౌలర్ ఎవరంటే చేతన్ శర్మ. నెక్స్ట్ మనం ఇప్పుడు 2020 మ్యాచ్లకు సంబంధించినటువంటి మొట్టమొదటి వ్యక్తులు వారెవరో చూద్దాము. 2020 క్రికెట్ మ్యాచ్కు మొట్టమొదటి భారత కెప్టెన్ ఎవరంటే వీరేంద్ర సెహ్వాగ్. నెక్స్ట్ 2020 క్రికెట్ ప్రపంచ కప్ సాధించినటువంటి భారత సారథి ఎవరంటే మహేంద్ర సింగ్ ధోని. నెక్స్ట్ మనం ఇప్పుడు ఫస్ట్ క్లాస్ క్రికెట్ దీనిలో మొట్టమొదటి వ్యక్తులు ఎవరో చూద్దాము. దీనిలో ఫస్ట్ క్లాస్ క్రికెట్లో సెంచరీ సాధించినటువంటి మొట్టమొదటి భారతీయుడు ఎవరంటే విజయ్ హజారే. నెక్స్ట్ ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ట్రిపుల్ సెంచరీ సాధించినటువంటి మొట్టమొదటి భారతీయుడు ఎవరంటే విజయ్ హజారే. టెన్నిస్ క్రీడలోని మొట్టమొదటి వ్యక్తులు వారిని గురించి తెలుసుకుందాము. వింబుల్డన్ టెన్నిస్లో సీడింగ్ పొందినటువంటి మొట్టమొదటి భారతీయుడు ఎవరంటే దిలీప్ బోస్. నెక్స్ట్ వింబుల్డన్లో ప్రవేశించినటువంటి మొట్టమొదటి భారతీయుడు ఎవరంటే నిహాల్ సింగ్. నెక్స్ట్ వింబుల్డన్ 3వ రౌండ్లో ప్రవేశించినటువంటి మొట్టమొదటి భారతీయ క్రీడాకారిణి ఎవరంటే సానియా మీర్జా. నెక్స్ట్ గ్రాండ్ స్లామ్ టెన్నిస్ మ్యాచ్ను గెలిచినటువంటి మొట్టమొదటి భారతీయ మహిళ ఎవరంటే నిరుపమ వైద్యనాథన్. నెక్స్ట్ జూనియర్ గ్రాండ్ స్లామ్ టైటిల్ను సాధించినటువంటి మొట్టమొదటి భారతీయుడు ఎవరంటే లియాండర్ పేస్. నెక్స్ట్ జూనియర్ గ్రాండ్ స్లామ్ టైటిల్ను సాధించినటువంటి మొట్టమొదటి భారతీయ బాలిక ఎవరంటే సానియా మీర్జా. నెక్స్ట్ టెన్నిస్ గ్రాండ్ స్లామ్ టైటిల్ను గెలిచినటువంటి మొట్టమొదటి భారతీయుడు ఎవరంటే మహేష్ భూపతి. నెక్స్ట్ మనం
చెస్కు సంబంధించినటువంటి మొదటి వ్యక్తులు వారెవరో చూద్దాము. చెస్ గ్రాండ్ మాస్టర్ టైటిల్ను పొందినటువంటి మొట్టమొదటి భారతీయుడు ఎవరంటే విశ్వనాథన్ ఆనంద్. నెక్స్ట్ మనం ఇప్పుడు ఇతర క్రీడలలో మొట్టమొదటి వ్యక్తులు వారెవరో తెలుసుకుందాము. ఒలింపిక్ క్రీడలలో వ్యక్తిగత అంశంలో స్వర్ణ పతకం సాధించినటువంటి మొట్టమొదటి భారతీయుడు ఎవరంటే అభినవ్ బింద్రా. నెక్స్ట్ ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ సాధించినటువంటి మొట్టమొదటి భారతీయుడు ఎవరంటే ప్రకాష్ పదుకొనే. నెక్స్ట్ ఒలింపిక్ క్రీడల అథ్లెటిక్ పోటీల్లో ఫైనల్స్కు చేరినటువంటి మొట్టమొదటి భారతీయ మహిళ ఎవరంటే పిటి ఉషా. నెక్స్ట్ ఒలింపిక్ క్రీడలలో పతకం సాధించినటువంటి మొట్టమొదటి మహిళ ఎవరంటే కరణం మల్లీశ్వరి. నెక్స్ట్ ఫార్ములా 1 రేసులో పాల్గొన్నటువంటి మొట్టమొదటి భారతీయుడు ఎవరంటే నారాయణ్ కార్తికేయన్. నెక్స్ట్ ప్రపంచ బిలియర్డ్స్ ఛాంపియన్షిప్ సాధించినటువంటి మొట్టమొదటి భారతీయుడు ఎవరంటే విల్సన్ జోన్స్. నెక్స్ట్ ఆసియా క్రీడలలో స్వర్ణ పతకాన్ని పొందినటువంటి మొట్టమొదటి భారతీయ మహిళ ఎవరంటే కమల్జిత్ సాంధు. నెక్స్ట్ ప్రపంచ అథ్లెటిక్ ఛాంపియన్ పోటీలలో పతకం సాధించినటువంటి మొట్టమొదటి భారతీయ వ్యక్తి ఎవరంటే అంజుబాబీ జార్జ్. నెక్స్ట్ ఆర్థికంకు సంబంధించినటువంటి మొట్టమొదటి వ్యక్తులు దీనిలో బ్రిటిష్ వారి దోపిడీ సిద్ధాంతాన్ని పేర్కొన్నటువంటి మొట్టమొదటి భారతీయుడు ఎవరంటే దాదాబాయి నౌరోజీ. నెక్స్ట్ ఆర్థిక సంఘం మొట్టమొదటి అధ్యక్షుడు ఎవరంటే కేసీ నియోగి. నెక్స్ట్ ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి పొందినటువంటి మొట్టమొదటి భారతీయ సంతతి వ్యక్తి ఎవరంటే అమర్త్య సేన్. నెక్స్ట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు గవర్నర్ అయినటువంటి మొట్టమొదటి భారతీయుడు ఎవరంటే సిడి దేశ్ముఖ్. ఫ్రెండ్స్, మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే మీ అభిప్రాయాలను మరియు విలువైనటువంటి సూచనలను మాకు కామెంట్ల రూపంలో తెలియజేయండి. అలాగే మీకు నచ్చినట్లయితే కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.